నరరూప రాక్షసుల వేధింపుల వలనే గీతాంజలి ఆత్మహత్య. సత్యసాయి జిల్లా కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్. సత్యసాయి జిల్లా కదిరి నల్లచెరువు ప్రభుత్వ పథకాలు అందాయని సంతోషం వ్యక్తం చేసిన గీతాంజలి ఆత్మహత్యకు నారా రూప రాక్షసుల వేధింపులే కారణమని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పేర్కొన్నారు. బుధవారం నల్లచెరువు మండల పరిధిలోని బాలేపల్లి, ఎగువ తండాలు, పాలకుంటపల్లి, పోలేవాండ్లపల్లి, రాజముల్లపల్లి గ్రామాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రచారంలో ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థికి హారతులు పడుతూ పూలమాలలతో సత్కరిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 రోజుల నుంచి రాష్ట్ర ప్రజల మనసులను కాల్చివేసిన ఘటన గీతాంజలి ఆత్మహత్య. చనిపోయిన ఆడబిడ్డపైన నిందలు మోపి రాక్షస ఆనందం పొందుతున్న టీడీపీ సోషల్ మీడియా జగనన్న ఇంటి పట్టా ఇచ్చాడని చెప్పడంతోనే గీతాంజలితో పాటు ఆమె కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారు. నారా రూప రాక్షసుల పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల వేధింపుల వలన 2 ఆడపిల్లల అనాథలు అయ్యారు. రాష్ట్ర ప్రజలకు చేకూరిన లబ్ధిని చెప్పకూడదని ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయి. ఆడబిడ్డలను వేధించే ఇలాంటి మానవ మృగాలను తరిమి కొట్టాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను 2వసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి. కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయ శాంతమ్మకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, సిఈసి సభ్యులు పూలా శ్రీనివాసరెడ్డి, లీగల్ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.